శ్రావణ మాసంలో శివునికి ఇష్టమైన ఈ చెట్లను నాటండి. ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి. శ్రావణ మాసం ఆగస్టు 5న సోమవారం ప్రారంభమై సెప్టెంబర్ 3 వరకు కొనసాగుతుంది. ఈ 5 సోమవారాలు శివుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసంలో శివాలయానికి భక్తులు పోటెత్తుతారు. ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కొన్ని చెట్లు శివునికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. శ్రావణ మాసంలో ఈ చెట్లను నాటడం వల్ల భగవంతుని నుండి ప్రత్యేకమైన అనుగ్రహం లభిస్తుంది. ఈ చెట్లను చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. శ్రావణ మాసంలో ఏ చెట్లను నాటడం శుభప్రదంగా భావిస్తారో తెలుసుకుందాము. షమి చెట్టు. షమి మొక్క శివునికి చాలా ప్రీతికరమైనది. మతపరమైన వేడుకలలో కూడా ఇది చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. షమి ఆకులు యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. శివుడికి షమి ఆకులను సమర్పించడం వల్ల వారు సంతోషంగా ఉంటారు. రావి చెట్టు. రావి చెట్టును భారతీయ సంస్కృతిలో చాలా సంవత్సరాలుగా పూజిస్తున్నారు. ఈ చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు. రావి చెట్టును ఆక్సిజన్కు ఉత్తమ వనరుగా భావిస్తారు. రావి ఆకులను కూడా ఆయుర్వేదంలో చాలా ప్రయోజనకరంగా ఉపయోగిస్తారు. అటువంటి పరిస్థితిలో శ్రావణ మాసంలో ఎక్కడో ఒక చోట రావి చెట్టును నాటడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అరటి చెట్టు. శ్రావణ మాసంలో అరటి చెట్టును నాటాలి. ఎందుకంటే శంకరుడు సంతోషిస్తాడు. అరటి చెట్టును విష్ణువుకు కూడా ఎంతో ప్రీతిపాత్రంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో విష్ణువు అనుగ్రహము శివునితో లభిస్తుంది. శ్రీ మహావిష్ణువు అరటి మూలంలో నివసిస్తాడని చెబుతారు. వెలగ చెట్టు. శివుడికి వెలగ ఆకులంటే చాలా ఇష్టం. మహాదేవుని పూజించే ఏ పూజలో అయినా వెలగ ఆకులు ఉంటాయి. శ్రావణ మాసంలో వెలగ చెట్లను నాటడం వల్ల రెట్టింపు ప్రయోజనం ఉంటుంది. ఈ మొక్క ఆకులు, పండ్లు ఔషధ గుణాలతో నిండి ఉంటాయని పురాణాల్లో కూడా వివరించారు. ఫ్రెండ్స్, తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.